నేను అడుగుతా కొన్ని క్వశ్చన్లు చంద్రబాబు నాయుడు సంబంధించిన మనుషులు దీనికి సమాధానం చెప్తారేమో చూడండి. నిరుద్యోగ భృతి కింద నెల 3,000 రూపాయలు ఇస్తానన్నాడు. నిరుద్యోగ భృతి కింద నెల 3,000 రూపాయలు ఇస్తానన్నాడు. 2 ఏళ్ళకి కలిపి 72,000. 2 ఏళ్ళకి కలిపి 72,000 ఇవ్వాలి. నేను ఇంతకుముందు ఈ ప్రెస్ మీట్ కన్నా ముందు ప్రెస్ మీట్లో మీకు బాండ్లు కూడా చూపించిన. చంద్రబాబు నాయుడు ఏ రకంగా ప్రతి ఇంటికి పోయి బాండ్ ఇచ్చినాడు, వాళ్ళ మనుషులు పోయి సంతకాలు పెట్టి బాండ్ ఇచ్చినారు. ఎదుగుమ్మ చంద్రబాబు నాయుడు సంతకం అని ఆయన ప్రమాణ పూర్తిగా ఆయన దత్తపుత్రుడు ఇద్దరు ఫోటోలు పెట్టి వాళ్ళిద్దరూ కూడా ప్రమాణం చేస్తూ ఏ రకంగా వాళ్ళు ప్రమాణం చేసి బాండ్లు ఇచ్చినారో కూడా చూపించినాం. ఆ బాండ్లలో వాళ్ళు రాసిన మాటలు కూడా చదివి వినిపించి అందరికీ కూడా చూపించినాం. ప్రతి ఇంటికి నిరుద్యోగ భృతి కింద నెల 3,000 ఇస్తామన్నారు. 2 ఏళ్ళకి 72,000 ఇచ్చినారా అని అంటాను. మళ్ళీ సూపర్ 6 సూపర్ 7 ఎక్కడ అమలైందని అడుగుతాను. కొన్ని రెండోది చూద్దాం. ఆడబిడ్డ నిధి కింద ఆడబిడ్డ నిధి అంటూ 18 ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెమ్మకు ప్రతి అక్కకు ఆడబిడ్డ నిధి కింద నెల 1,500 అన్నాడు. సంవత్సరానికి 18,000 అన్నాడు. 2 ఏళ్ళు అయింది, 36,000 ఇచ్చినాడా అని అడుగుతాను. కొన్ని 50 ఏళ్ళకి పెన్షన్ అన్నాడు. అది కింద చూడండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకి పెన్షన్. అలా సూపర్ 6 సూపర్ 7 హామీలు. నెలకు 4,000 చొప్పున ఏడాదికి 48,000. 2 ఏళ్ళకి కలిపి 96,000. మళ్ళీ ఇచ్చినాడా అంటున్నా. మళ్ళీ ఎవరికి ఇచ్చినాడు అని అంటాం. అన్నదాత సుఖీభవ అంటూ పిఎం కిసాన్ కాక సంవత్సరానికి 20,000 అన్నాడు. 2 ఏళ్ళకి కలిపి 40,000. ఇచ్చింది 10,000, 30,000 ఎగరగొట్టినాడు. ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. తల్లికి వందనంలో అమ్మఒడిని పేరు మార్చినాడు. తల్లికి వందనం అన్నాడు. తల్లికి వందనం కోతకు తల్లికి వందనంలో ప్రతి పిల్లాడికి ఇస్తానన్నాడు. అందరికీ 15,000 అన్నాడు. తీరా చూస్తే మొదటి సంవత్సరం ఎగరగొట్టినాడు. రెండో సంవత్సరానికి వచ్చేసరికి 15,000 కాస్త మొదటి సంవత్సరం రెండో సంవత్సరానికి వచ్చేసరికి ఏకంగా 20 లక్షల మంది పిల్లలకు తగ్గించేసినారు. తగ్గడమే కాకుండా 15,000 కాస్త తీరా వచ్చేసరికి 8,000, 9,000, 10,000, కొందరికి మాత్రమే 13,000. అంటే 2 ఏళ్ళకి కలిపి ప్రతి పిల్లాడికి ఇవ్వాల్సింది 30,000. ఇచ్చింది ఎంత అంటే కొందరికి 8,000, కొందరికి 9,000, కొందరికి ఎగరగొట్టడం, కొందరికి 10,000, కొందరికి 13,000. ఇది జరిగింది. ఇది మోసం కాదని అడుగుతాను. ఏడాదికి 3 సిలిండర్లు ఉన్నాడు. 2 ఏళ్ళకి కలిపి 6 సిలిండర్లు. ఇచ్చింది ఎంత అంటే 2 సిలిండర్లు. అది కూడా అందరికీ ఇవ్వాలి. ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. ఉచిత బస్సు ప్రయాణం అంటాడు. ఎక్కడికైనా పోవచ్చు, ఏ బస్సు అయినా ఎక్కచ్చున్నాడు ఎన్నికలప్పుడు. తీరా ఇప్పుడు చూస్తే కొన్ని బస్సులకే, అది కొంతమందికే అని ఇప్పుడు కొత్త కొత్త రూల్స్తో పెడతా ఉన్నాడు. మోసం కాదని అడుగుతా ఉన్నాను. మరి ఇన్ని 420 చేష్టలు చేస్తూ ఉన్నాడు. మరి చీటింగ్ కేసు పెట్టి మీద బొక్కలో వేయాల్సింది కాదా? అసలు వీళ్ళు ముగ్గురిని బొక్కలో వేయాలటని చీటింగ్ కేసు పెట్టి. ఫ్రాడ్ కాదా ఇది? ఇదే వేరే వాడు ఎవడన్నా చేస్తే, ఏదన్నా చిట్ ఫండ్ నడిపేవాడో లేకపోతే ఏదన్నా
ఫైనాన్స్ స్కీమ్ నడిపేవాడో ఎవడో ఇట్లాంటి ఫ్రాడ్లు చేస్తే కన్నా ఏం చేసిండ్రు? జైల్లో పెట్టిందరు కదా వీళ్ళు. కాబట్టి ఈనాడు రాయడు, ఆంధ్రజ్యోతి చూపదు, TV5 అంతగా పట్టించుకోదు. అంతా ఇల్లే గజ దొంగల ముఠ, దోచుకోవడాలు, పంచుకోవడాలు, తినుకోవడాలు అంతా ఇల్లే. ఎవడు రాయడు, ఎవడు చూపుడు, ఎవడు మాట్లాడు. మరోవైపు పరిస్థితి చూస్తే విద్యార్థుల పరిస్థితులు నిజంగా అగమ్యగోచరంగా ఉంది. ఇన్నిన్ని దుర్మార్గాలు ఒకవైపు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉంటే, మరోవైపు నేను చేస్తూ ఉన్నాడు సందిట్లో సడేమియాల. ఈ కూడా ఏం చేస్తూ ఉన్నాడు, తన మీద ఉన్న అవినీతి కేసులన్నీ దొంగచాటుగా క్లోజ్ చేయించుకుంటా ఉన్నాడు. ఇది నిజంగా వెరీ ఇంపార్టెంట్. ఇది బెయిల్ కండిషన్స్ వైలేషన్ కాదా అని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈరోజు బెయిల్ మీద ఉన్నాడు. ఇవి బెయిల్ కండిషన్స్ వైలేషన్స్ కావా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా. తానే దొంగ, తానే పోలీస్, తానే పబ్లిక్ ప్రాసిక్యూటర్, తానే అధికారుల మీద ఒత్తిడి తీసుకువచ్చి తాను తన మీద కేసులను విత్డ్రా చేసుకుంటున్నాడు. మరి దీన్ని ఏమంటారని అడుగుతా ఉన్నా. కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది బరి తెగింపు. ఇవి బెయిల్ కండిషన్స్ వైలేషన్స్ కావా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు అవినీతిపై ఫిర్యాదు చేసిన అధికారులను, చంద్రబాబు అవినీతిపై ఫిర్యాదు చేసిన అధికారులను ఆయన బెదిరించి, వారిని భయపెట్టి, వారి చేత అబద్ధపు వాంగ్మూలాలను చెప్పించి, గవర్నమెంట్గా తానే పిటిషన్లు వేసి ఒక్కో కేసు మూసివేస్తున్నాడు. జరుగుతూ ఉంది, కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది. బెయిల్ షరతులను ఉల్లంఘిస్తూ ఉన్నారు. వైలేషన్ ఆఫ్ బెయిల్ కండిషన్స్. మరి ఇంత బరి తెగించి చేస్తూ ఉన్నాడు. దీని గురించి అయినా కానీ ఎల్లో మీడియా ఎప్పుడన్నా రాసిందా, చూపించిందా, మాట్లాడినారా? ఏముండవు. అసలు 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు చేసినవి ఆషామాషి స్కాములు కావు. స్కిల్ స్కామ్ అనేది 100 కోట్లు బొక్కేసిన వ్యవహారం. స్వయంగా ఫైళ్ళ మీద చంద్రబాబు నాయుడు స్వయంగా సంతకాలు చేసి డొల్ల కంపెనీలకు 370 కోట్లు ఇచ్చి, సిమెంట్స్ ఎండి చెప్తాను, ఆ డబ్బులు నాకు రాలేదు, నా కంపెనీ కాదని. డొల్ల కంపెనీలకు ఈయనే స్వయంగా సంతకాలు పెట్టి ఫైల్ మూవ్ చేసి ఈయనే డబ్బు 370 కోట్లు ఇచ్చిన కేసు అది. దీని మీద కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీస్ ఈడీ అరెస్టులు చేసినాయి. ఆ డొల్ల కంపెనీలు పెట్టినోళ్ళను, డబ్బులు తీసుకున్న వాళ్ళని అరెస్ట్ చేసినారు, కానీ డబ్బులు ఇచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయలే. డబ్బు ఏమైంది? పోయింది. తప్పని చెప్తున్నారు, డొల్ల కంపెనీలు అని చెప్తున్నారు. డబ్బు ఎత్తినోని అరెస్ట్ చేసినారు, డబ్బు ఇచ్చినోని అరెస్ట్ చేయలే, ప్రొటెక్షన్ ఇచ్చినారు. ఏందది? కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు కూడా దీన్ని స్కామ్గా బయటకు తీసుకొచ్చి అరెస్టులు కూడా చేశారు. అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాత కోర్టు చంద్రబాబును జైలుకు కూడా పంపింది. రెండో స్కామ్ అమరావతి అసైన్డ్ ల్యాండ్ స్కామ్. అసైన్డ్ భూములు అన్నది ఎవడు కొనకూడదు, ఎవడు అమ్మకూడదు. ఇది చట్టం. ఈయన బినామీలు కొనడము, కొనిన తర్వాత దాన్ని రెగ్యులరైజ్ చేయడం, ఇది స్కాము. అదే స్థాయిలో రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్.
ఎప్పుడైనా చూడండి ఒకసారి రింగ్ రోడ్డు కరెక్ట్గా ఆయన హెరిటేజ్ భూములకు వచ్చేసరికి ఇట్లా పోతుంది పక్కకు. హెరిటేజ్ భూములనే భూములు కట్టపోతుంది పక్కన. ఉచితం పేరుతో కోట్ల రూపాయలు ఇసుక స్కామ్. గవర్నమెంట్కు సంవత్సరానికి 750 కోట్లు, మా హయాంలో సంవత్సరానికి 750 కోట్లు ఇసుకలో డబ్బులు వస్తే 5 ఏళ్ళకు కలిపితే కనీసం 3500 కోట్లు గవర్నమెంట్కి రావాల్సింది. ఈయన ఉచితం పేరుతో గవర్నమెంట్కి రావాల్సింది రూపాయి రాకపోగా లెఫ్ట్ రైట్ సెంటర్ స్కామ్ చేసినాడు. శాండ్ ఈరోజు కూడా చేస్తానే ఉన్నాడు అదే శాండ్ స్కామ్ ఉచితం పేరుతో. అది ఇంకొక స్కామ్. ఫైబర్ నెట్ స్కామ్ అనేది ఇంకొకటి. అర్హత లేని బ్లాక్ లిస్ట్లో ఉన్న తన అనుచరుడు కంపెనీకి కాంట్రాక్ట్ కట్టబెట్టి 100 కోట్లు ఇచ్చిన స్కామ్. బ్లాక్ లిస్ట్లో ఉన్న తన అనుచరుడికి కాంట్రాక్ట్ అప్పచెప్పి 100 కోట్ల రూపాయలు చేసిన స్కామ్ ఫైబర్ నెట్. ఇంకొక స్కామ్ లిక్కర్లో ఎంఆర్పి కన్నా అధిక రేట్లకు అమ్మి తన బెల్ట్ షాపుల ద్వారా, తన పర్మిట్ రూముల ద్వారా, తన మాఫియా సామ్రాజ్యం ద్వారా స్థాపించిన సామ్రాజ్యం ద్వారా లిక్కర్లో ఎంఆర్పి కన్నా అధిక రేట్లకు అమ్మి క్యాబినెట్ ఆమోదం లేకుండా ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసి దాని మీద చంద్రబాబు స్వయంగా సంతకాలు పెట్టి 1000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ ఇది. ఇదే మోడస్ ఆపరేండి ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పుడు డిస్టిలరీలకు ఆర్డర్లు ప్లేస్ చేసేది ఎవరు? ప్రైవేట్ షాపులు. ప్రైవేట్ షాపులు ఎవరి? చంద్రబాబు నాయుడు ఎవరు చెప్తే వానికి ఆర్డర్లు ప్లేస్ చేసి తన మాఫియా సామ్రాజ్యంలో భాగస్తుంది. ఓ పక్క అట్లా, ఒక పక్క ఇట్లా. కల్తీ మద్యం ప్రతి 5 బాటిళ్ళకు ఒక బాటిల్ కల్తీ మద్యం, ఓ పక్క రెండో పక్క ఇట్లా. నేను అడుగుతా కొన్ని క్వశ్చన్లు, చంద్రబాబు నాయుడు సంబంధించిన మనుషులు దీనికి సమాధానం చెప్తారేమో చూడండి. నిరుద్యోగ భృతి కింద నెల 3000 రూపాయలు ఇస్తానన్నాడు. నిరుద్యోగ భృతి కింద నెల 3000 రూపాయలు ఇస్తానన్నాడు. 2 ఏళ్ళకు కలిపి 72,000. 2 ఏళ్ళకి కలిపి 72,000 ఇవ్వాలి. నేను ఇంతకుముందు ఈ ప్రెస్ మీట్ కన్నా ముందు ప్రెస్ మీట్లో మీకు బాండ్లు కూడా చూపించిన. చంద్రబాబు నాయుడు ఏ రకంగా ప్రతి ఇంటికి పోయి బాండ్ ఇచ్చినాడు, వాళ్ళ మనుషులు పోయి సంతకాలు పెట్టి బాండ్ ఇచ్చినారు. ఎదుగుమ్మ చంద్రబాబు నాయుడు సంతకం అని ఆయన ప్రమాణ పూర్తిగా ఆయన దత్తపుత్రుడు 2 ఫోటోలు పెట్టి వాళ్ళిద్దరూ కూడా ప్రమాణం చేస్తూ ఏ రకంగా వాళ్ళు ప్రమాణం చేసి బాండ్లు ఇచ్చినారో కూడా చూపించడం. ఆ బాండ్లలో వాళ్ళు రాసిన మాటలు కూడా చదివి వినిపించి అందరికీ కూడా చూపించడం. ప్రతి ఇంటికి నిరుద్యోగ భృతి కింద నెల 3000 ఇస్తామన్నారు. 2 ఏళ్ళకు 72,000 ఇచ్చినారా అని అంటాను. మళ్ళీ సూపర్ 6, సూపర్ 7 ఎక్కడ అమలైందని అడుగుతాను. కొన్ని రెండోది చూద్దాం. ఆడబిడ్డ నిధి కింద, ఆడబిడ్డ నిధి అంటూ 18 ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అక్కకు ఆడబిడ్డ నిధి కింద నెల 1,500 అన్నాడు. సంవత్సరానికి 18,000 అన్నాడు. 2 ఏళ్ళు అయింది, 36,000 ఇచ్చినాడా అని అడుగుతాను. కొన్ని 50 ఏళ్ళకి పెన్షన్ అన్నాడు. అది కింద చూడండి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకి పెన్షన్. అలా సూపర్ 6, సూపర్ 7 హామీలు. నెలకు 4,000 చొప్పున, ఏడాదికి 48,000. 2 ఏళ్ళకి కలిపి 96,000. మళ్ళీ ఇచ్చినాడా అంటున్నా. మళ్ళీ ఎవరికి ఇచ్చినాడా అని అంటాం. అన్నదాత సుఖీభవ అంటూ పిఎం కిసాన్ కాక సంవత్సరానికి 20,000 అన్నాడు. 2 ఏళ్ళకి కలిపి 40,000. ఇచ్చింది 10,000, 30,000
ఎగరగొట్టినాడు. ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. తల్లికి వందనంలో అమ్మఒడిని పేరు మార్చినాడు, తల్లికి వందనం అన్నాడు. తల్లికి వందనం కోతకు తల్లికి వందనంలో ప్రతి పిల్లాడికి ఇస్తానన్నాడు. అందరికీ 15,000 అన్నాడు. తీరా చూస్తే మొదటి సంవత్సరం ఎగరగొట్టినాడు. రెండో సంవత్సరానికి వచ్చేసరికి 15,000 కాస్త మొదటి సంవత్సరం రెండో సంవత్సరానికి వచ్చేసరికి ఏకంగా 20 లక్షల మంది పిల్లలకు తగ్గించేసినారు. తగ్గడమే కాకుండా 15,000 కాస్త తీరా వచ్చేసరికి 8,000, 9,000, 10,000, కొందరికి మాత్రమే 13,000. అంటే 2 ఏళ్ళకి కలిపి ప్రతి పిల్లాడికి ఇవ్వాల్సింది 30,000. ఇచ్చింది ఎంత అంటే కొందరికి 8,000, కొందరికి 9,000, కొందరికి ఎగరగొట్టడం, కొందరికి 10,000, కొందరికి 13,000. ఇది జరిగింది. ఇది మోసం కాదని అడుగుతాను. ఏడాదికి 3 సిలిండర్లు అన్నాడు. 2 ఏళ్ళకి కలిపి 6 సిలిండర్లు. ఇచ్చింది ఎంత అంటే 2 సిలిండర్లు. అది కూడా అందరికీ ఇవ్వాల. ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా.